బ్రేకింగ్ న్యూస్ జీడిమెట్లలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ తన కన్న తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఎస్, ఈ సంఘటన జీడిమెట్ల ఎన్ఎల్బి నగర్ లో చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ, తనకి 16 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఇన్స్టాగ్రామ్ లో నల్గొండకు సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తన పేరు పగిళ్ళ శివ. తనకి 19 సంవత్సరాలు. ఇతను డీజే వాయిస్తాడంట, డీజే ప్లేయర్ అంట ఇతను. సో ఇతనితో ఇన్స్టాగ్రామ్ లో దాదాపు ఒక 8 నెలల నుంచి కూడా పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా ప్రేమాయణంలో మునిగి తేలిపోయారు. అయితే ఈ విషయం కాస్త తల్లి అంజలికి తెలిసింది. ఆమె కూడా ఒక ఫోక్ సింగర్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే అంజలి వాళ్ళిద్దరిని కూడా మందలించింది. ముందు చదువుకోవాలి, దాని తర్వాత ఇలాంటి ప్రేమ వ్యవహారాలు జోలికి వెళ్ళాలి, నువ్వు ఉన్న ఏజ్కి నువ్వు చేసే పనికి తప్పు అంటూ కూడా ఆమెను మందలించే ప్రయత్నం చేస్తుంది. అయితే తన తల్లి మీద కోపం పెంచుకుని రగిలిపోయింది తేజస్. తర్వాత ఇంట్లో నుంచి అతనితో వెళ్ళిపోయింది. దాదాపు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నిన్నటికి 5 రోజులు అవుతుంది. అయితే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే నిన్న సాయంత్రం పగిళ్ళ శివ, అతని స్నేహితుడు యశ్వంత్, అలాగే తేజశ్రీ, 16వ తరగతి చదువుతున్న ఆ తేజశ్రీ, ఈ ముగ్గురు కూడా కలిసి ఎక్కడైతే అంజలి ఉంటుందో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ చిన్న కూతురు ఇంట్లో లేని సమయం చూసి, పెద్ద కూతురు ఈమె తేజశ్రీ అన్న ఆమెను అతి దారుణంగా ఒక చిన్నీతో పీకకి బిగించి చంపేశారు, ఊపిరాడకుండా చంపేశారు. ఎంత దారుణమైన సంఘటన. నిజానికి ఈ ఘటన గురించి తెలిసిన ఆ చుట్టుపక్కల వారందరూ కూడా చాలా షాక్ అయ్యారు. అలాగే అంజలి ఎవరైతే ఫోక్ సింగర్ ఉన్నారో మృతురాలు, వాళ్ళ స్నేహితులు కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఒక 10వ తరగతి చదువుతున్న బాలిక తన సొంత తల్లిని ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా దారుణంగా చంపేసిందంటే ఎవ్వరు కూడా నమ్మడానికి లేదు. పైగా ప్రియుడితో కలిసి. అసలు 10వ తరగతికి ప్రేమ వ్యవహారం ఏంటి, ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏంటి, ఈ పగిళ్ళ శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తర్వాత అతని కోసం తన తల్లిని చంపేయడం ఏంటి అని దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? నాకు తెలిసి ఈ పగిళ్ళ శివ అనే అతను గంజాయి తాగి, అలాగే అతని స్నేహితుడు కూడా గంజాయి తాగి ఇద్దరు వచ్చి ఈ తేజస్విని కూడా ఖచ్చితంగా భయపెట్టుంటారు. తనను కూడా చంపేస్తామని బెదిరించే ఉంటారు. అందుకనే వచ్చి ఆమెతో కలిసి ఆ ప్రాంతానికి ఎక్కడైతే అంజలి ఉంటుందో అక్కడికి వచ్చే దారుణంగా చంపేశారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అసలు వీళ్ళని ఏం చేయాలంటారు? ఖచ్చితంగా మీ పేరు చెప్పకూడదు, 16 సంవత్సరాలైనా కానీ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పి తీరాలి. ఎందుకంటే ఈమె చేసిన తప్పు అటువంటిది. ఇలాంటి వారి పేర్లు చిన్నతనం కదా, చిన్న ఏజ్ కదా అంటే ఇది చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఈమె పేరుని వీళ్ళ పేర్లు దాచే ప్రయత్నం చేస్తే రేపొద్దున ఫ్యూచర్ లో ఇంకా వేరే క్రైమ్ కూడా చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళు ఎవరనేది స్థానిక ప్రజలకు తెలియాల్సి ఉంది. మనం ఆమెకు సంబంధించిన ఫోటో కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. తేజశ్రీకి సంబంధించిన ఫోటో కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ పగిళ్ళ శివ సంబంధించిన ఫోటో కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. మనం చిన్న వయసులో అసలు మరి వీళ్ళకి ఇలాంటి దారుణం చేయాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది అనేది కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇది ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్ లేదంటే ఇతర సోషల్ మీడియాలో ఉన్న ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. చాలా మంది చెప్తా ఉన్నారు, ఏ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, టిక్ టాక్ అని, రీల్స్ అని, వీటి వల్ల చాలా మంది అమాయకులు బలైపోతున్నారు. వీళ్ళు కూడా అదే పద్ధతిలో పాపం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తర్వాత పాపం అతన్ని నమ్మేసింది. అతను ఏదో డీజేలు వాయిస్తున్నాడు కదా. పాపం తేజశ్రీకి ఏం తెలుసు? వాడేదో డీజే వాయించుకునే ప్లేయర్, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు చదువుకోలేదు. ఏదైనా అవసరమైతే కనీసం ఒక 100-200 ఇచ్చే ఉంటాడు. సో దాంతో ఈమె నిజంగా పాపం అతను మంచోడని చెప్పేసి నమ్మేసింది. కానీ అతని అలవాట్లు ఏంటి? అతను పచ్చి తాగుబోతు, సిగరెట్ తాగుతాడు. సో అలాంటి వ్యక్తితో ప్రేమని ఒప్పుకోలేకపోయింది తల్లి. అది ఒక పాయింట్ అయితే, మరొకటి ఆమె చిన్న వయసు. తేజస్విది 16 సంవత్సరాలు, 10వ తరగతి చదువుతుంది. ఆమె చిన్న వయసు, దానికి కూడా ఒప్పుకోలేకపోయింది. ఆమె అప్పటికి చెప్పే ప్రయత్నం చేసింది, మీది చిన్న వయసు, ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలి అడ్డు కూడా చెప్పినా సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మన ప్రేమకి అడ్డు వస్తుంది, ఈమె తలని ఎలా అయినా సరే తెంచేయాలి, ఈమెను ఎట్లయినా సరే వదించాలి, లేదంటే మనం బ్రతకనివ్వరు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి చంపేశారంటే దీనికి కారణం ఏ ఉండొచ్చు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఇది చాలా చాలా దారుణమైన సంఘటన.
ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడిన సంఘటన ఇది. జీడిమెట్ల ప్రాంత వాసులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఎవ్వరు కూడా ఊహించరు ఒక 10వ తరగతి బాలిక ఈ రకంగా ఒక దారుణానికి పాల్పడుతుందని. ఒకసారి మరింత వివరణ కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎలా ప్లాన్ చేసి చంపేశారన్న విషయం కూడా ఒకసారి నేను పూర్తిగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తా. సో హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో జరిగిన ఈ దారుణమైన సంఘటన 10వ తరగతి చదువుతున్న బాలిక ఆ ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపేసింది. మానవ సంబంధాలను ప్రశ్నార్థంగా చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి ఇద్దరిని కూడా మందలించిందన్న కోపంతో ప్రియుడు అతని తమ్ముడితో కలిసి కన్న తల్లిని చంపేసింది. ఈ సంఘటన జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్ లో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ తేజశ్రీ ఎవరైతే ఈ తల్లిని చంపేసుకుందో ఆ బాలిక 10వ తరగతి చదువుతుంది. తన పేరు తేజశ్రీ. అయితే నల్గొండకు చెందిన పగిళ్ళ శివ, అతనికి కూడా చిన్న వయసు 19 సంవత్సరాలు. ఆ యువకుడితో 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ కింద దారితీసింది. అయితే అతను డీజే ప్లేయర్. తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ఫోన్లో మునిగిపోయారు ఇద్దరు కూడా. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలియడంతో మీరు చిన్న వయసులో చేస్తున్న ఈ తప్పు సరైనది కాదు, ఇంకా బాగా చదువుకోవాలి, అయితే తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి అంటూ కూడా వాళ్ళిద్దరిని కూడా మందలించే ప్రయత్నం చేస్తుంది అంజలి. అయితే మా ప్రేమకు అడ్డుగా వస్తుందని వీళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యంగా తల్లి అడ్డొస్తుందన్న విషయాన్ని తేజశ్రీ తన ప్రియుడు, తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శివ, అలాగే అతని తమ్ముడికి చెప్పింది. మన ప్రేమకు అడ్డొస్తున్నారు, మన పెళ్లికి కూడా అడ్డొస్తారని చెప్పింది. సో ఆ శివకి 19 సంవత్సరాలు, యశ్వంత్కి 18 సంవత్సరాలు. ఇద్దరు కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకుని టైం చూసి ఒక స్కెచ్ ప్రకారం ఇంట్లో ఎవరు లేని టైం చూసి తేజశ్రీ తల్లి అంజలిని అతి దారుణంగా ఒక చీరతో, ఒక చిన్ని లాంటి దానితో ఆమెని మెడ పట్టుకుని బిగించి ఊరి తీసినట్టుగా ఆమెను చంపేశారు. దాని తర్వాత వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్కి అదే చీర నడుముకు కట్టుకుని వచ్చి లొంగిపోయాడంటూ కూడా చెప్తున్నారు. సో దానిపైన ఇంకా పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే 5 రోజుల క్రితం ఈ తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ మైనర్ బాలికతో పాటు 2 అబ్బాయిలు కూడా నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి ఆ చున్నీతో ఉరిపేసి తలపై బాది అంజలిని హత్య చేసినట్లు పోలీసులు అయితే తెలిపారు. అయితే చంపిన చున్నీని నిందితుడు నడుముకు కట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంకా పూర్తి విషయాలన్నీ కూడా బయటకు రావాల్సింది. అయితే ఎవరైతే అంజలి ఉన్నారో మృతురాలు, సాంస్కృతిక సారథిలో స్పోక్ సింగర్ గా కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే తరూరు గ్రామానికి చెందిన ఈమె ఇనుగుర్తి స్వగ్రామం. అయితే కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపడంతో ఆ కళా బృందంలో కూడా సభ్యులంతా ఇప్పుడు షాక్ లో ఉన్నారు. సో గైస్, చూశారు కదా, ఇది ఒక దారుణమైన సంఘటన. కలికాలం అంటే ఇదేనేమో. తల్లి అంటే ఒక దైవంతో సమానం. ఒక ఆడబిడ్డకి, ఒక కూతురికి తల్లి అంటే నిజంగా ఒక దైవంతో సమానం. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే తల్లి పక్క నుండి తనకి ఆలనా పాలన చూసుకుంటుంది. తప్పులైనా సరే సరిచేసే ఇది కూడా తల్లి దగ్గర ఉంటుంది. ఒకవేళ తప్పు చేసిన క్షమించే అంత గుణం తల్లి దగ్గర ఉంటుంది. అలాంటి తల్లిని ఈరోజు నన్ను పెంచి, నన్ను 9 నెలల పాటు మోసి, నేను 10వ తరగతి వరకు వచ్చి చదువుకునేందుకు నా తల్లి నాకు ఎంత సహాయపడిందనే ఆ విషయాన్ని మర్చిపోయి ఒక ఎంటర్టైన్మెంట్ లైఫ్ కోసం, ఎంజాయ్మెంట్ లైఫ్ కోసం అతను ఎవరైతే ప్రేమించాడో ప్రియుడు కోసం, అది నిజంగా ప్రేమ కాదు, అది అట్రాక్షన్ మాత్రమే, అది వ్యామోహం మాత్రమే, అది నిజానికి ప్రేమ కాదు. అంటే అక్కడి నుంచి నేను తప్పుకోవాలి, అతనితో జీవించాలి అనే దానికోసం కన్న తల్లిని చిన్న వయసులోనే స్కెచ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఇంత దారుణానికి పాల్పడి చంపేశారంటే నిజానికి ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఈ శివ అనే వ్యక్తి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేదంటే మాత్రం ఇతను బయట ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఘటనకి ఇంకా పాల్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈమెను పెళ్లి చేసుకున్న జీవితంలో ఈమెను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది చిన్న క్రైమ్ కాదు, చాలా చాలా పెద్ద క్రైమ్. వీళ్ళని బయట వదిలేస్తే మాత్రం, చాలా ప్రజల మధ్యలో ఉంటే మాత్రం వీళ్ళు చాలా డేంజర్. వీళ్ళ వల్ల ఇతరులు అంటే వీళ్ళతో పాటు చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళు కూడా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా పూర్తి విషయాలన్నీ కూడా బయటకు రావాలి. అండ్ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన పూర్తి విషయాలన్నీ కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది. అండ్ వీళ్ళని ఏం చేయాలంటారు?
దీనికి కారణం ఏమై ఉంటది అంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.